హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు మనకు ఆషాఢ మాసం జరుగుతుంది కదా. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అతివలందరూ పెట్టుకోవాల్సింది గోరింటాకు. ఈసారి గోరింటాకు నేను రుబ్బుకునే పని లేకుండానే మాకు తెలిసిన వారు ఇచ్చారు. ఈసారి గోరింటాకు అదే పెట్టుకుంటున్నాను. గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఈ గోరింటాకు ఎంతో సౌభాగ్యవంతమైనది. గోరింటాకు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవటం ఒకటి. తర్వాత ములగాకు తెలగపిండి వేసి కూర వండుకొని తప్పనిసరిగా తినాలని మన పెద్దవాళ్ళు చెబుతారు. పెద్దలు చెప్పడం వెనక కూడా కొన్ని మంచి కారణాలు ఉంటాయి కదా. ఆషాఢంలో మొదలయ్యే వర్షాలకు బయట వాతావరణం చల్లగా ఉంటుంది, కానీ మన ఒంట్లో వేడి మాత్రం వెంటనే తగ్గదు. ఆ తేడాల వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేదంలో చెప్తారు. అందుకే ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవటం వలన ఒంట్లో అతివేడి తగ్గి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అరచేతిలో స్త్రీలకు గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయట. గోరింటాకుని చేతిలో పెట్టుకోవటం వలన ఆ అతివేడిని తీసేసి గర్భాశయ దోషాలు తగ్గిస్తుందనని చెప్తారు. సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఇది వరకు రోజుల్లో వర్షాలకు ఇంటా బయట నేల తడిగా ఉండటం వలన మట్టిలో ఉన్న సూక్ష్మక్రిములు ఫంగస్ లాంటివి పెరిగి అవి గోళ్లలోకి చేరి గోళ్ళు పుచ్చిపోవడము, పెళుసుబారటం, ఇలా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని నివారించడానికి గోరింటాకును పెట్టుకోవటము ఆషాఢంలో తప్పనిసరి. గోరింట జుట్టుకి కూడా ఎంతో మేలు చేస్తుంది. తెల్ల జుట్టు బెంగ తీర్చడానికి ఇప్పుడంటే రకరకాల ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి, కానీ ఒకప్పుడు ఆ విషయంలో గోరింటాకును మించింది లేదు. ఉసిరి పొడిని కలిపి జుట్టుకి పెట్టుకుంటే చక్కటి నలుపు రంగుని సంతరించుకునేది. జుట్టు రాలడం తగ్గుతుంది కూడా. కొబ్బరి నూనెలో, నువ్వుల నూనెలో కానీ గోరింటాకును వేసి మరిగించి తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుందని చెప్తారు పెద్దవాళ్ళు. గంటలో పండిపోయే రెడీమేడ్ కోన్లతో ఈ ప్రయోజనాలు, ఆ అందము, ఆ ప్రత్యేకమైన రంగు రానే రాదు. కాబట్టి కాస్త శ్రమైన గోరింటాకును పెట్టుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. నాకు చిన్నప్పటి సంఘటన ఇంకా గుర్తుంది. అమ్మ చిన్నప్పుడు పిల్లలప్పుడు అందరికీ పెందలాడే అన్నం పెట్టేసి ఈ గోరింటాకంతా చేతుల నిండా పెట్టేసి పాత అవి క్లాతులు ఉంటాయి కదా, బట్టలు, అవి కట్టేవారు చిన్నప్పుడు చేతులకి. నాకు బాగా గుర్తుంది. అది తెల్లవారేటప్పటికి చెయ్యంతా పులువుకొని ఇలా కట్టడం వలన దుప్పట్లకి ఈ గోరింటాకు అంతా అంటకుండా ఉంటుందని చెప్పి ఆ పాత క్లాతుల్ని చేతులకి కట్టేవాళ్ళు. ఇది వరకు అందరూ అదే పని చేసేవాళ్ళు. గోరింటాకు గౌరీదేవి స్వరూపమని చెబుతారు. గౌరీదేవి శరీరము నుండి ఉద్భవించిన మొక్కనని చెప్తారు గోరింటాకు. చూడండి ఈ గోరింటాకు ఎలా పండిందో, ఎర్రగా పండింది గోరింటాకు. మరుసటి రోజు చూసుకుంటే వాడుక భాషలో రాను రాను గౌరీ ఇంటి ఆకు గోరింటాకు అయ్యింది. ఇప్పుడు నేను చూపించే పంప్కిన్ బీడ్స్ మోడల్ చైను ఇది బాగుంది. నేను ఇంప్రెసివ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను. పగడాల దండ మాదిరిగా బాగుంది, అందుకని చెప్పి తెప్పించుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకు రేపు 17వ తారీఖు బుధవారము తొలి ఏకాదశి పండుగ వస్తున్నది. ఆ రోజుకి తప్పకుండా అందరూ గోరింటాకు పెట్టుకొని తొలి ఏకాదశి రోజున అందరూ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. ఆ శ్రీమన్నారాయణ మూర్తి అనుగ్రహము మనందరిపై తప్పకుండా కలుగుతుంది.